హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఇన్. ఈరోజు ఈ వీడియోలో మనం టెక్స్ట్ బుక్ మాక్ టెస్ట్ 16 ఆర్ఆర్బి క్లర్క్ ఫుల్ మాక్ టెస్ట్ 16 యొక్క అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ మాక్ టెస్ట్లో నాకు వచ్చిన మార్క్స్ ఏంటంటే 44.25. ఎన్ని అటెంప్ట్ చేసిన అంటే 48 అవుట్ ఆఫ్ 80. ఈ అటెంప్ట్స్ మాత్రం ఎక్కువ పెంచలేకపోతున్నాం. మ్యాక్సిమం క్వాంట్లోనే చాలా తక్కువ మార్క్స్ అయితే వస్తున్నాయి. దానికి సెక్షనల్ టెస్ట్ అటెంప్ట్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. ఒక మాక్ టెస్ట్ రాయడం ఆపాలని ఉంది, కానీ నాన్ స్టాప్ నవంబర్ అనేది ఒక ఛాలెంజ్ తీసుకున్నాను కదా, అది కంటిన్యూ చేస్తే చేద్దామా అనే ఒక ఆలోచన కూడా ఉంది. వాట్ ఎవర్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం త్వరగా. ఓకే, ఆల్ మెటల్స్ ఆర్ plastic, no plastic is ore, only few ore are wood, some ore are wood, some ore are not wood. All plastic is wood is a possibility, so ఇది కాదు. Some plastic are not wood, some plastic are not wood. Some plastic are not wood, correct. Only 2 follows. నేను అది పెట్టాను, ఓన్లీ 2 follows. ఓకే, సమ్ నాట్ వచ్చినప్పుడు ప్లాస్టిక్ సమ్ ప్లాస్టిక్ ఆర్ నాట్ వుడ్ పాసిబిలిటీలో అవుతుంది. సో ఆన్సర్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఫాస్ట్ నాట్ డెఫినెట్ రిలేషన్ ఇస్ గివెన్ బిట్వీన్ ద ఎలిమెంట్స్, సో ఇట్ ఈస్ పాసిబుల్ బట్ నాట్ డెఫినెట్. ఇట్ ఈస్ పాసిబిలిటీ ఉంది కానీ డెఫినెట్ కన్క్లూజన్ కాదు. ఆల్ సమ్ నాట్ సమ్ నో వచ్చినప్పుడు బోత్ ద కన్క్లూషన్స్ ఫాల్స్ అయితే ఎయిదర్ ఆర్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను కూడా గుర్తుపెట్టుకుంటా. నెక్స్ట్, టీఎస్ఎక్స్ 11% బాబోయ్. టీఎస్ఎక్స్ IOCBMMR and T belonging to 3 different countries, Spain, Portugal and Croatia, traveled to Germany to watch the Euros. Okay, Spain, Portugal, Croatia, CROATIA, Croatia. చూద్దాం ఏమవుతుందో. equal to Germany to watch Euros. The maximum number of persons belong to a company is not more than 4. Less than or equal to 4 anamata. Sorry, less than or equal to 4. ఏదైనా అవ్వచ్చు. ఈక్వల్ టు 4 or less. Okay, less than or equal to 4. Okay. Next, all the information are not necessarily in the same order. Okay, TS belong to the same country. T comma S, same country. Next, T and O belongs to the same country. Okay, O credit both O and P belong to Portugal. ఇక్కడ వచ్చేసింది TSOP. Nice. M belongs to the same country as I. Okay, next ఇంకా I కి related, I belongs to the same country as X. Okay, X doesn't belongs to Portugal or Croatia. Then IMX. ఇప్పుడు 11 ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ 8 వచ్చింది, మిగిలిన 3 ఇక్కడే రావాలి. మిగిలిన 3 ఎవరు అంటే R and C belongs to the same company. C belongs to the same country as M. సో ముగ్గురు వచ్చేసారు. ఎంత సింపుల్ క్వశ్చన్, నేను ఎందుకు వదిలేసాను రా. Who among the following belongs to Spain? M belongs to Spain. So correct answer. Who among the following doesn't belongs to Portugal? TSOP. B doesn't belongs to Portugal. Who belongs to the same country as R? C gani N gani. Okay, C. How many persons belongs to Spain or Croatia in total? 6. That is here.
And what is the difference of the number of persons belongs to Spain and Portugal? That is one difference అయితే one. ఆన్సర్ చెక్ చేసేద్దాం. B కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ C కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7 పోర్ట్ స్పెయిన్ అండ్ క్రొయేషియా ఇన్ టోటల్. IMX ఇదేమవ్వాలి? 11 కదా, 6 10. ఇంకొక ఎవరు బిని వదిలేసాం. బి డజంట్ బిలాంగ్స్ టు క్రొయేషియా ఆర్ పోర్చుగల్. మనం బి వదిలేసాం. ఓకే, క్వశ్చన్ అదొక్కటి చదువుకుంటే బాగుంది. నెక్స్ట్ ఇది 7 మాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ దట్ ఈస్ 0. స్పెయిన్కి 4, పోర్చుగల్కి 4 కాబట్టి డిఫరెన్స్ 0. ఒక్క పర్సన్తో 2 మార్క్స్ ఎగిరిపోయాయి. నెక్స్ట్ M ఈక్వల్ టు V. ఎంకి వికి ఎక్కడుంది? M ఈక్వల్ టు V V గ్రేటర్ దెన్ M. V గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు H. H అంటే M. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది V గ్రేటర్ దెన్ M గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బోత్ ఫాలోస్. ఇప్పుడు బోత్ ఫాలోస్ కదా, ఎయిదర్ ఆరా. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చినప్పుడు ఏవి సింగిల్గా రాకూడదు. సో ఎయిదర్ ఆర్. ఇది నా తప్పే, కరెక్ట్గా చూసుకోలేదు. నెక్స్ట్ క్వాంట్ చూద్దాము. క్వాంట్లో వచ్చేసి ఇక్కడ రీజనింగ్ ఎంత 6 minutesలో కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ 3, 4, 6, 12, 18, 34 into 1 plus 1 into 1 plus 2 into 1 plus 3 అంటే 9 అవ్వాలి. into 1 plus 4 into 13 అవ్వాలి. into 1 plus 1 ఇది కాదు. into 2 minus 2. okay, into 1 plus 3 ఇప్పుడు 9 into 3 minus 6. ఎక్కడో తేడా పడుతుంది. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 1 2 6 6 1 square plus 1 2 square plus 2 square plus 2. next 3 square plus 3 square plus 3 9 plus బాబోయ్, ఇది నాకు లాజిక్ అందట్లేదు. సో ఆన్సర్ చూసేద్దాము. 3 into 2 minus 2 okay, 3 into 2 6 minus 2 4 into 2 8 minus 2 6 into 2 minus 2 10 అవ్వాలి. అప్పుడు 10 into 2 minus 2 20 minus 2 18 into 2 36 minus 2 34. సో 12 అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ బాగుంది. 10 11 7 16 4 25. అప్పుడు 10 minus 3 plus 6 చేస్తే 22 రావాలి. సో 25 రాంగ్ ఆన్సర్ అనుకుంటే అది రాంగ్ ఆన్సర్లో లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా దీనికే 1 minus 4 ఇక్కడ 7కి 9 కలిపితే 6. ఇప్పుడు 16 minus 16 కలిపితే 0 అవ్వాలి. ప్లస్ 25 అయితే అప్పుడు ఇది అవుతుంది. సో 4 అనేది రాంగ్ ఆన్సర్. రైట్ రాంగ్గా చెక్ చేద్దాం. లాజిక్ కరెక్ట్, లాజిక్ కూడా కరెక్టే. నెక్స్ట్ 23 45 89 167 353
705. ఇక్కడ ఎంత 22, ఇక్కడ 44. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 2, 70లోంచి 35 వేస్తే 352. ఒకటి ఇక్కడ 88, 17. నెక్స్ట్ 166 కలపాలి. 7, 6, 13, 3, 1, 35. ఓ ఓ ఓ ఓ ఇక్కడ మిస్ అవుతుంది. 17, 177 అవ్వాలి. 177, 160 కలిపితే 6, 7, సారీ 7, 6, 13, 8, 6, 14, 343, 342 అయితే 5, 9. ఓ ఓ నో 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 ఎక్కడో క్యాలిక్యులేషన్ ఎగిరింది. 88 కలిపితే 9, 8, 17, 177. అప్పుడు ఇక్కడ 78 అవుతుంది. 177. ఇప్పుడు 176 యాడ్ చేస్తే 7, 6, 13, 8, 7, 15, 353. సో 352 యాడ్ చేస్తే సరిపోయింది. 167 రాంగ్ ఆన్సర్. ఎడిషన్ 167 రాంగ్ ఆన్సర్. ఇంటూ 2 - 1. ఓకే, ఈ లాజిక్. ఇంటూ 2 - 1. 23 2s 46 - 1. 90 - 1 అంటే ఇంటూ -1. -1 ఇక్కడ కూడా ఇంటూ 2 - 1 రావాలి. 89 2s 178 - 1. 177 2s 354 - 1, 353. ఇంటూ 2 - 1. ఓకే, సరిపోయింది. ఈ లాజిక్ అయినా అవుతుంది, ఈ లాజిక్ అయినా అవుతుంది. సో 2 లాజిక్స్ తెలిసాయి. నైస్. 1128, 1120, 1093, 1029, 904, 788. ఇక్కడ ఎంత అంటే 8. ఇక్కడ ఎంత అంటే 7. 10లోంచి 3 తీస్తే 7. 11లోంచి 9 తీస్తే 2. 2 క్యూబ్, 3 క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ 4 క్యూబ్ డిఫరెన్స్ రావాలంటే 64 రావాలి. 13లోంచి 9 తీస్తే 4. 8లోంచి 2 తీస్తే 6. నెక్స్ట్ 4 క్యూబ్ అయిపోయింది. 5 క్యూబ్, 125 డిఫరెన్స్ రావాలి. ఉన్నదో చూద్దాం. 9లోంచి 5 తీస్తే, సో 9లోంచి 4 తీస్తే 5. నెక్స్ట్ 101లోంచి 90 తీయాలి. ఇప్పుడు 90, 20, 904 రాంగ్ అనుకుంటున్నాను. సో నాకు ఎడిషన్స్ రాలేదు. అబ్బాయి 11, సారీ 11, 12 సరిపోయింది. 125 సరిపోయింది. మరి ఇక్కడ 14లోంచి 8 తీస్తే 6. 89లోంచి 78 తీస్తే 116. కానీ 216 రావాలి. సో 788 రాంగ్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ 65, 82, 99, 122, 145, 170. ఇక్కడ ఎంత తేడా అంటే 17 తేడా. ఇక్కడ ఎంత తేడా అంటే 17. అంతే. ఇక్కడ ఎంత తేడా అంటే 1. 12లోంచి 9 తీస్తే 3. నెక్స్ట్ ఇక్కడ ఎంత తేడా చూద్దాము. 15 యాడ్ చేస్తే 60. ఇంకొక 10, 10, 25. వై ఏ తేడా కొడుతుంది. 5లోంచి 2 తీస్తే 3. 30 నుంచి 13. ఇక్కడ 10 నుంచి 5 తీస్తే 5. 16 నుంచి 2, 25. 12లోంచి 9 తీస్తే 3. 11 నుంచి 9 తీస్తే
2, 23, 22. So this is the 7, 1, 12 and 6 is the 7, 1. What happened? 17 plus 5 into 1 into 0.5 1 ఇక్కడంతా 5 ఇక్కడంతా -10 reference 0 -0 plus 5 -10 -15 సరే ప్లస్ 15 అవ్వాలి. ఇప్పుడు 28 అవ్వాలి. 28 అయితే ఏదో 170 తేడా అని అనుకుంటున్నాను. 99 వై 65 ఓ మై షీట్ 8 స్క్వేర్ ప్లస్ 1 9 స్క్వేర్ మైనస్ 1 సారీ 9 స్క్వేర్ ప్లస్ 1 10 స్క్వేర్ ప్లస్ 1 ఎంత అవ్వాలి 101 అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది 11 స్క్వేర్ ప్లస్ 1 12 స్క్వేర్ ప్లస్ 1 13 స్క్వేర్ ప్లస్ 1 ఇప్పుడు 99 అనేది రాంగ్ ఆన్సర్. నైస్. A, B, C can complete a work in A plus B plus C can complete a work in 9 days. If A is twice efficient as B, B is thrice as efficient as C, then how many days B and C can complete the work? Okay, A is 2B, B is equal to 3C. Therefore, 6A 3B C. A వాల్యూ కావాలంటే 3, B వాల్యూ కావాలంటే ఎన్ని డేస్లో వర్క్ చేస్తే 3 days, B ఎన్ని డేస్లో వర్క్ చేస్తే 6 days, C ఎన్ని డేస్లో వర్క్ చేస్తుంది 18 days. అప్పుడు 18 అని అనుకుంటే 19 1s 3 6 6 2s సారీ 6 3s 18 1s సరిపోయింది. ఎఫిషియన్సీ సరిపోయింది. ఇప్పుడు B and C can complete the work in BC by 4. 4 4s 16. 4 4s 92s. Okay. Complete the work in 2 days. A అంతా 6 అవతలకి వెళ్తే 1/3 by 6 days. And B and C together can complete the work in BC 4 4 16.5 4.5 ఎలాగా 6x 3x 1x సరిపోయింది. అదేమో 10x into 9 90x. ABC సరిపోయింది 9 days. ఓకే, అప్పుడు 6x ప్లస్ 3x ప్లస్ 1x 9 days. టోటల్ 10x 9 days. వర్క్ ఎంత? వర్క్ 90x. ఇప్పుడు BC ఎంత 4x. 90x by 4x 4 2s 8 4 2s 8.5 22.5 ఈ రకంగా చేయాలా? సో ఇంపార్టెంట్ గైస్ గుర్తుపెట్టుకోండి మోడల్. The publisher marked up the price of a book by 30% on production cost. అంటే CPA 100 30% ఇంక్రీజ్ చేశాడు 130% ఎంత అంటే 390. At time of selling he gave 10% discount, that is -39 360 351 351
30% ఇంటూ 3 కదా, అప్పుడు ఇది 300 అవుతుంది. 51 బై ప్రాఫిట్, 300 ఇంటూ 100, 3 1s are 3, 3 7s are 21, 17% profit. Is it right or wrong? 17% profit, correct answer. Next, what is the ratio of the total number of students in science, total number of students in commerce? Total number of students in science: 100, 190, 190, 285, 290, 270, 270, 350. Is it correct, Bhavani? 350, yeah. 90, 5, 5, okay, 5 ఇక్కడికి ఇచ్చేస్తే ఇది 200, ఓకే. 160, 90, 250, అది 450 అవుతుంది. ఇప్పుడు కామర్స్ కూడా అడిగాడు. 50, 100, 100, ఇంకొక 10 ఉంది. ఈ 5 ఇక్కడికి వెళ్ళిపోతే 70, 70, 70, 140, 140, 60, 200, 200, 5, 100, 200, 5, 100, 300, 5, 5 6, 5 1s, 5 90s, 90 is to 61. Next, 400 are divided among Shiva, Ram and Sweta. Shiva's share is 60 rupees more than Ram. Ram's share is 40% less than Sweta. అప్పుడు శ్వేత ఈజ్ ఈక్వల్ టు 40, రామ్ మైనస్ 40. అక్కడ రామ్ ఈజ్ ఈక్వల్ టు శివ మైనస్ 60. ఇప్పుడు వీళ్ళిద్దరు శ్వేత మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 60. శివ మైనస్ శ్వేత ఈజ్ ఈక్వల్ టు 20. శివ మైనస్ శ్వేత 20 వచ్చింది. శివ అంటే 60 ప్లస్ ఆర్, శ్వేత అంటే ఆర్ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 20. ఆర్ క్యాన్సిల్, 100 ఈక్వల్ 20 ఈక్వల్ 5 బై 5 చేస్తే 80 రూపీసా? ఏదేదో చేస్తాను. మరి కరెక్ట్ ఆన్సర్ అయిపోయిందే. హౌ? ఇక్కడ 5 వచ్చింది. 80 కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఎంత చేద్దాం. రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, శివ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 60, శ్వేత ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 60 ప్లస్ 40. అంతే కదా. శ్వేత ఈజ్ ఈక్వల్ టు శ్వేత ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 60 Sweta share, Sweta is equal to share is 40% more than Ram's share and 40% less than, okay, 40 rupees. ఏదేదో చేస్తాను, ఫ్లూక్లో వచ్చేసింది, కానీ అది కరెక్ట్ కాదు కదా. దీని ప్రకారం చూద్దాము. ఇప్పుడు శివ షేర్ ఈజ్ ఈక్వల్ టు రామ్ ప్లస్ 60. రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ 60. అలాగే శివ ఈజ్ ఈక్వల్ టు శ్వేత మైనస్ 40. అప్పుడు శ్వేత ఏమవుతుంది? శ్వేత ఈజ్ ఈక్వల్ టు శివ ప్లస్ 40, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 60 ప్లస్ 40. ఇప్పుడు ఈ ముగ్గురికి అంతా 3x ప్లస్ 120, 160 ఈజ్ ఈక్వల్ టు 400 డివైడ్ చేశారు.
3x is equal to 300, 60, 240, x is equal to 80. ఈ రకంగా 80 వచ్చింది. నేను ఇందాక చేసిన మెథడ్ రాంగ్. 500 meters long train passes a platform and a pole is 40 seconds and 25 seconds respectively. Platform 40 seconds, pole 25 seconds. Find the length of the platform in meters and speed of the train in kilometers per hour. Train passes by 25 seconds అంటే 50 by 500 by 25 into meters per second, kilometers per hour, 8 by 5. 5 hundreds are 25, 4s are 4 8s are 40, 32, 72 kilometers per hour. ఒకటి వచ్చింది 72 kilometers per hour. మరి ప్లాట్ఫామ్ లెంత్ ట్రైన్ డిస్టెన్స్ స్పీడ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టైం 40 seconds ఉంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ 500 plus x is equal to speed 72 into time అంటే 40 seconds. 22 kilometers per hour meters per second కి మారిస్తే 500 by 25 somewhat. So 25, 4 5 are 20, ఇదేమో 800, x is equal to 300 meters. 300 meters వచ్చింది. ఆప్షన్ 5 కరెక్ట్ ఆన్సర్. నైస్. ఎంతో తెలీదు. ఇదేమో స్పీడ్ కావాలి అంటే 500 by 25 ఇంటూ టైం ఏమో 40 seconds. సరిపోయింది. మొత్తానికి చాలా రోజులకి ఒక క్వశ్చన్ చేయగలిగావు. నెక్స్ట్ రూట్ 8836. 88 plus 6 అంటే 94. ఓకే, 94 into 5 by 2. 2 2s are 8, 2 7s are 14, 5 27, 5 20s are 100, 35, 135 plus 2150 divided by 86. 2150 divided by 86 into 3 by 5 into 150. ఇది is equal to x. 5 30s are ఇదేమో 90, 0 0 cancel, 8 2s are 16, 55, 7 8s are 56. అప్పుడు ఇది సారీ బరాదర్ 4 టేబుల్ చూద్దామా. 4 2s are 3 30s are 90. ఓకే, సరిపోయింది. ఇప్పుడు 9 8 ఉంది. 8 టేబుల్లో చూద్దాం. 9 0 9 5s are 45, 9 1s are 9, 13, 9 2s are 18, 19 by 8. 8 2s are 16, 8 4s are 32, 8 1s are 8, 8 ఇక్కడేమో 70 ఉంది. ఇక్కడ తేడా పడుతుంది. 2150 ఆఫ్ అంటే 3 by 5 into 150. 5 30s అదేమో 90. ఓకే, నెక్స్ట్ 2150 by 86. 7 12s are 84. 8 table 23. 2 4s are 2 3s are 2 1s are 0,
2 2s are 2 5s are into 25 40. ఓకే, అవ్వట్లేదే. ఇంటూ 25 చేద్దాం. 43 2s are 86 0 5 3s are 15 5 5 20 21 5 7 1075 1075 2 7s are 14, అది 1075 43 25 43 25 1075 అవుతుంది. 43 25 సారీ, ఇక్కడ ఇంటూ కదా. 100/4 into 90 again 4 2s are 8 again 4 2s are 8 0.5 ఇది cancel 2250 135 5832 2385 2485 2485 క్యాలిక్యులేషన్ మిస్టేక్లో రావచ్చు. 2485 ఇది 235 35 3 5 3 5 సారీ, ఇక్కడ 447. అందుకు టేబుల్స్ సరిగ్గా వస్తే ఈ క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరిగి చిన్న సమ్ములు కూడా ఫాస్ట్గా చేస్తాం. నువ్వు చేయకుండా తప్పని ఏడిస్తే అలాగా. 2 cube 8/4 square 16 1s are 2s 1/2 into 7 square 49 plus x square is equal to 50. 49/2 x square is equal to 50 minus 49/2. ఇదేమో 100 minus 49/2, that is 51/2, that is 25.5. 20 √25.5 అంటే అలాగా స్క్వేర్. 25 అంటే 5తో వచ్చింది 0 ఉంది. 5.05 అని అనుకుంటున్నాను. approximately 5.05. again 25 square అంటే ఇక్కడ 25 ఉంది. approximately ఓకే, ఇక్కడ అప్రాక్సిమేట్ అలాగే 722/19 16 6 9 19 18 180 సారీ 8 9 72 2 7 1 8 7 8 7 15 1 2 14 2 రావాలి. 2 9 18 8 5 13 3 5 15 4 5 4 9 36 7 9 63 8 9 72 బాబాయ్ 19 టేబుల్ ఎంత రా. 19 2s 1 2s 380 19 20s 380 19 30s
3 times 30, 3 nines are 27, 3 times are 30, 3 nines are 27, 4 19s are 48 అయ్యే ఛాన్స్ ఉందా? 70, సారీ 19 into 40, 480, 9 4s are 360, 9 8s are 72, 16 5 21 ఎక్స్ట్రా అయిపోతుంది. 38 చూద్దాం. 380, 9 8s are 72, 9 3s are 270, 2 7 14, 14 8 22, 722. బాబోయ్ రాడ్ కాదు. 38 into 8 plus 3s are 24, 64, 304, 240, 64, 304 plus 25 into 4 అంటే 100, 150, 454. Next x plus 15 into 2 plus 80 is equal to 40% of 500, 200. Next 2x plus 30 under 110, 200 minus 110 90, x is equal to 45. This is some 2.5%, 5% of 2200 110 divided by 11 minus x is equal to minus 24. ఇక్కడ ప్లస్ 24 అయితే 34. చూద్దాం ఆన్సర్స్ ఏమవుతుంది. 722 ఎంత వచ్చింది? 454 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 45 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 34 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 229s 58 plus 3 into 322, 2 3s 7s 21, 3 4s 12, 74 divided by 37, 2s plus 4 is equal to 60, 64, 8. 8 correct answer. Next 4 into x power 4 into root x plus 2048 by 64. 64 అక్కడ 2s 3s 8 8s 64, 8 2s 16, 8 5s 40, 8 6s 48, 8 3s 24, 8 2s 16, 32 correct is equal to 60% of 900, 10% 90,
540 minus 80 అంటే 460. ఇది యువతలకు వస్తే minus 32, 8 2 428 by 4 1 0 7 whole square 11449 11449. 38% of 150 or 15% of 380. 38 5% అంటే 17. That is 5 1 55 plus 18% of 50 అంటే 5% of 180, that is 90 is equal minus 10 is equal to x 80 55 180 of 5% by 100. సారీ, ఇక్కడ ఎంత అవ్వాలి? 18% of 50, 9% of 100. 100లో 9% ఎంత? 9. ఓకే, 9 minus 10 అంటే -1. ఇక్కడ మళ్ళీ చెయ్యొచ్చు, కానీ చూడు ఒకసారి. ఎంత? 9 minus 10 అంటే -1 ఉంది. ఇక్కడికి ఎంత? 17% of 300, 10% 30, 30 21, 51 marks అంటే 50. 3 5 10% of 300 అంటే 30, 7% of 300 అంటే 21. 17% of 300, sorry 19%. Okay, 19% of 300, 319 30, 27, 57 minus 1 56. Presence of mind ఎక్కడ ఉందిరా? A junior assistant received an annual salary 5,500 in the year 2016. This was 300% more than the salary. 30% more than the salary of 2015. What is salary of 2015? 130 ఏమో 45500. 100% ఎంత? 26, 13 3s are 39, 13 3s are 39, 13 5s are 65, 350, 35 double. La 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 la. From a pack of 52 cards, a card is drawn at random. What is the probability of the cards drawn is a red and face card? ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? పాసిబిలిటీ 1. ఇది మనకు తెలియదా? There are 26 red cards. అది తెలుసు, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ టోటల్ 52 కార్డ్స్, అందులో 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, 4 4
3 3 3 joker. No, no, no. For 3s are 12. 12 face cards. Okay. There are 13 cards, each of spade, heart, and diamond. The number of cards are from 2 to 10. There are 4 ace cards. Hmm. చూద్దాం. Total 12 face cards, out of which half are red face cards. Number of red and face cards are a card. Red face cards రెడ్ ఫేస్ కార్డులు 2 ఉంటాయి. ఓకే. అంటే 12 టోటల్ 12 ఫేస్ కార్డ్స్లో మనకు వచ్చే పాసిబిలిటీ అంతా 2 ఫేస్ కార్డ్స్. అప్పుడు దాని పాసిబిలిటీ అంతా 6 అయిపోతుంది. ప్రాబిలిటీ దట్ కార్డ్ డ్రాన్ ఈజ్ రెడ్ అండ్ ఫేస్ కార్డ్ ఈజ్, ఇది వచ్చే ఛాన్స్ ఉంది బై అవుట్ ఆఫ్ 52. therefore 3 is 26. 3 by 26. ఓకే. 12 ఫేస్ కార్డ్స్లోని 2 రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 12 face cards, out of which half are red face cards. అంతే కదా. సిక్స్ రెడ్, 6 బ్లాక్, 52. Okay, out of 450 kilometers, a train travels 60 kilometers at a speed of 30 kilometers per hour. అంటే 2 hours ట్రావెల్ చేసింది ట్రైన్. 120 kilometers. Then find the speed of the train at the end of the journey. 120 kilometers at a speed of 40 kilometers per hour. ఎంత 6. Average speed of the train is the train is 75. Then find the అలాగే 450 బై డైరెక్ట్గా 450/75 వేసాలేము. ఇక్కడ అలాగే వేసాడు. ఫస్ట్ టైమ్ 2 hours, తర్వాత 3 hours. ఓకే, అది అర్థమైంది. టోటల్ టైం టేకన్ ఆఫ్ ట్రావెల్ 450/75 kilometers per hour, 6 hours. ఓకే. అవర్స్ లెఫ్ట్ అంటే రిమైనింగ్ 1 hour లెఫ్ట్, అది కూడా ఓకే. డిస్టెన్స్లో ఇది ఎంత 180 ట్రావెల్ చేశారు, అది కూడా రిమైనింగ్ ఓకే. 270 kilometers in 1 hour అంటే 270 kilometers. ఓహో. టోటల్ 450 minus 60 kilometers minus 120 kilometers, remaining 270 kilometers. 60 kilometers ఎంత స్పీడ్? 30 kilometers per hour. దాని టైం ఎంత అంటే 2 hours. ఇక్కడ 120 kilometers by 40 kilometers per hour అంటే టైము 3 hours. ఓకే. 450/75 kilometers యావరేజ్ స్పీడ్ చేస్తే ఇప్పుడు ఎంత రావాలి? 5 15s, 5 9s, 3 5s, 3 30s, 5 6 hours. ఓకే. ఇప్పుడు ఎంత అవ్వాలి అంటే 1 hour. ఇప్పుడు ఎంత స్పీడ్ అంటే 270 kilometers per hour. సరిపోయింది.
ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందా నీకు తెలియకుండా. Find the ratio of boys from school A and C together to the girls from school B and okay, boys dark blue, A and C. A 13, C 11 అంటే 24 is to B and D 4 7 7 4 11 24 is to B D. Ratio of boys A C 24. Ratio of girls school B 4, school C 7 4 11 24 is to 11. None of these. 12 is to 11 ఎందుకు వచ్చింది? క్వశ్చన్ చదువు. ఓ అదే మ్యాటర్. ఫస్ట్ పైన ఇది సాల్వ్ చేయాలి. Total school students 2800 and the ratio of students in 12 is to 13 is to 15 is to 16 respectively. 9 7 16. The ratio of students అప్పుడు ఏకి ఎంత ఇచ్చారో తెలియాలా? చూద్దాం. టోటల్ ఎంత? 25 20 30 40 56. 1/56 into 2800. 6 1s are 28 1s are 28 2s are 250s are. Okay. 1250s are 5 12s are 60. ఏలో 1600 ఉన్నారు. మరి ఇక్కడ 24 అంటే ఇంటూ చూద్దాం. బాయ్స్ గర్ల్స్ బిలో 5 13s are 65 650. సిలో 5 15s are 75 6. డిలో 800 ఉన్నారు. 9 7 16 ఇంటూ 1/16 చేస్తే 800s 8 2s ఏదో 50 9 5s. అప్పుడు ఏమవుతుంది? 9 5s 45 7 5s 35. 45 35 into 1/30. 25s 11 25s 275. 19 25 20 25s 500. 20 25s 500. ఒక 25 తగ్గిస్తే 475. ఓకే, 450 350 సరిపోయింది. నెక్స్ట్ ఇంటూ 9 1/13 13 5s అంటే 50 and 50s 450 450s 200 into 1/24 6 4s 6 10s into 25. ఇప్పుడు ఏమవుతుంది? 13 25s 10 25s no 4 25s 100. 3s అంటే 300 325 325. 11 25s 275 సరిపోయింది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వట్టినప్పుడు రేషియో ఆఫ్ బాయ్స్ ఫ్రమ్ స్కూల్ ఏ అండ్ సి. ఏ సి
500, 600. 600 is to girls from school B and D. 200, 350, 550. 0, 0. 5 12s, 5 11s. 12 is to 11. Saripoindi. Next, if total girls are how much percent of total boys in all the schools together? మాకు ఇది కూడా బోనస్. నెక్స్ట్ 10, 7, 6, 13, 4, 7, 7, 14, 14, 6, 20. ఇక్కడ 2, 6, 10, 13, 1300. నెక్స్ట్ 900, 9, 5, 9, 6, 1500. టోటల్ 2800. సరిపోయారా? ఇప్పుడు ఎంత? టోటల్ గర్ల్స్ ఆర్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ బాయ్స్? 0, 0 by 15, 0, 0 into 100, 0, 0. Yeah, 3 5s are 5 3s are 15, 5 2s are 10, 5 6 are 2s are 10, 5 6 are 30. Okay. 3 8s are 24, 3 8s are 24, 3 6 are 18, 86.2 by 3 అంటే 86.66. సరిపోయింది. 86.66 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if 20% students of school A got scholarship, 600లో 20% అంటే 120 students got scholarship. Among them, the ratio of boys is to girls is 8:7. 8:7, 15. Find the number of girls who did not get the scholarship. ఓకే, ఇప్పుడు 7/15 చేస్తే 15 4s, 15 8s, 7 8s, 56. ఇప్పుడు 275లోంచి 56 తీస్తే 9, 26 తీస్తే 219. 219 girls did not get scholarship. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, total boys from ABC school 600, 1050 is how much percent more than total girls of the same school ABC? 6, 7, 900. ఎంత ఎక్కువ? 150/900 ఎక్కువ. ఇంటూ 100 వేస్తే 0, 0 వస్తున్నా జాన్. 100, 9 1s are 9. ఎంతనా? ఎంతమంది ఎక్కువ? 150 అంతే. ఎక్కడితో అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ 38 చూద్దాం. ఇన్ స్కూల్ ఈ total boys are 50% more than the boys of school D. 50% more అంటే 1200. And the ratio of girls in school D and E are 7:6. School D and E. Dలో గర్ల్స్ అంతా 350 అంటే 750s. అప్పుడు ఇంటూ 50గా చేస్తే 6 5s 30, 300 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ స్కూల్ ఈ? స్కూల్ ఈ టోటల్ బాయ్స్ గర్ల్స్, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? ద బాయ్స్ ఓకే 450లో హాఫ్ కదా.
450లో హాఫ్ 225. 225 అంటే 675. అది 975 ఆన్సర్. 975 సరిపోయింది. క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇందుకే. 39. An amount becomes 1800 after 2 years and 1890 after 3 years. While interest is compounded annually, find the principal amount. One more. 1 2 1 1 3 3 1 2 1 3 1 3 3 1 అంటే 4 parts ఏమో 90. ఇప్పుడు మిగిలిందంత 6 parts ఏమో అవ్వాలి. 2s 3s 245s 345s 135. కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇది కాస్త ఓకే, ఇది మనకి తెలీదు, సో నేర్చుకుందాం. డ్యూరేషన్ 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum 3 years. Rate of interest in the interest earned for SSCI will be equal. The question is about CI. ఓకే, అప్పుడు ఏమవ్వాలి? 1 year 90 అయితే మిగిలిన 2 years కలిపి 180. 270 మైనస్ చేస్తే 0 3 నెక్స్ట్ 1530 1633. సో ఇంట్రెస్ట్ సేమ్, అంటే ఓకే, డిఫరెన్స్ 1 year ఎంత వచ్చింది? 90. ఇది క్వశ్చన్ చూడగానే చెప్పచ్చు. ప్రిన్సిపల్ ఎంత అంటే 1800. 1800 90 ఎంత అంటే 5%. ఓకే, ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 5% తెలిసిపోయింది. టైం ఏమో 1 year. అమౌంట్ ఇంటూ 1 + 5/100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1800. ఇక్కడ వచ్చింది చిక్కు. 21/20 1/20 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1800. 1800 ఇంటూ 400/441 1633. 3 1s 3 3 1s 3 3 okay, 3 1s 3 3 4s 12 3 7s 21 347 16 2 అయితే 1633. ఆన్సర్ నేను ఇక్కడ నుంచి సొల్యూషన్ నుంచి తీసేసాను గాయస్. క్యాలిక్యులేషన్ ఇంకా బై సెల్లింగ్ 5 lemons ఫర్ 40 rupees 245 90 180 rupees వచ్చాయి. మ్యాన్ లూజెస్ 20%, అంటే ఇది 80%. హౌ మెనీ షుడ్ హీ సెల్ ఫర్ 24 rupees to gain 20% in the transaction?
హౌ మెనీ షుడ్ హీ సెల్ ఫర్ 24 రూపీస్ అంటే 180 రూపీస్కి 45 అంటే ఏదో తేడాగానే ఉంది. లాస్ 20%. ఓకే, 40 by కాస్ట్ ప్రైస్ ఆఫ్ 45 lemons 40. అప్పుడు 100% ఎంత అంటే చూద్దాం. 0 4 2s సారీ 420s 425s 2090s 0 and 5s 45 and 2s 18 2250 2250 by 45 కొడితే 9 5s 9 2s 18 again 9 5s 45 50 అంటే సిపి ఆఫ్ 45 lemons ఈక్వల్ టు 50 రూపీస్. అది 10 రూపీస్కి తగ్గించి అమ్మాడు అండ్ 24% గెయిన్. అంటే ఎంత అమ్మాలి? 24 into 120 by 100 5s 5s 2 6s 24 144 24 rupees gain 20. $24 by 120. Okay. 24 into 100 by 120. 12 times 12 twos 10 times that is 20 rupees. ఇప్పుడు 1 lemon is equal to 10 by 9. Lemon is equal to 10 by 9. Then 20 lemon is equal to 20 into 9 by 10, 18 lemons. Lemon is equal to 10 by 9. But 20 lemons is equal to 20 into 9 by 10 is equal to 18 lemons. ఏదో వేసేసాను గైస్. ఇది మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఈ టూ నాకు కాస్త డౌట్గానే ఉంది. నేనైతే కాన్సెప్ట్ తెలియక సొల్యూషన్ చూస్ చేశాను. ఉంటా గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. దెన్ సైనింగ్ ఆఫ్.